జగన్మోహన్ రెడ్డి ఏపీలో అరాచక పాలన కొనసాగిస్తున్నారని టీడీపీ పార్టీ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. ముఖ్యమంత్రిని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇక పాలనలో పూర్తిగా వైఫల్యం చెందాడన్న ఆయన సీఎం జగన్ ప్రతిపక్ష పార్టీలపై అక్రమ కేసులు పెట్టి వేధించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించారని విమర్శించారు. ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు అనర్హుడని తెలియజేశారు కాల్వ శ్రీనివాసులు. ఇన్ని తప్పుడు పనులు, ఇంత దోపిడీ, ప్రతిపక్షాలపైన వేధింపులు, అక్రమ కేసులు, స్వయంగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో బంధించడం, ఇవన్నీ ఒక నియంత పాలనను మరిపిస్తూ ఉన్నాయి. అంతకంటే ఘోరంగా జగన్మోహన్ రెడ్డి తయారైపోయి రాష్ట్రంలో రాజకీయాలను భ్రష్టు పట్టించాడు, ప్రజాస్వామ్యాన్ని అధఃపాతాళానికి తొక్కేశాడు, వ్యవస్థలను భ్రష్టు పట్టించాడు, రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటినీ కూడా నాశనం చేశాడు. అంతిమంగా రాష్ట్ర భవిష్యత్తుకు గొడ్డలి పెట్టగా మారాడు. ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డిని ఈరోజు సొంత పార్టీ ఎమ్మెల్యేలు బూతులు తింటా ఉన్నారు. నిన్ననే చూసాం, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, నేను జగన్మోహన్ రెడ్డికి వీరాభిమానిని, నమ్మి రాజకీయం చేస్తే నా గొంతు కోస్తా ఉన్నారు ఈరోజని. 4.5 సంవత్సరాలుగా మీరు ప్రజల గొంతు కోసారే, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారే, నయవంచకులుగా మిగిలారే, నమ్మి ఓట్లేస్తే పచ్చి మోసం దగా చేశారే. మీరు రాజకీయాల్లో కొనసాగడానికి అర్హులా? నేను